అంతము వేదము మొట్టమొదట బయలుదేరినప్పుడు సంహితా భాగంగా, బ్రాహ్మణంగా, ఆరణ్యకంగా, ఉపనిషత్తుగా, మనిషి జీవితంలో కర్మగా, చిట్ట చివర జ్ఞానంగా, వేదములకు చివర భాగం అన్నది ఉంటుంది కాబట్టి ఉపనిషత్. పైగా కర్మ ఎందు ఏమవుతుందంటే అక్కడ కూర్చుని బ్రహ్మగారు చెప్తుంటే మనం చేసేస్తాం. ఒక్కొక్కసారి అది కూడా రాదనుకోండి, వరుణిచ్చేస్తాం, అయా మా బదులు మీరు చేసి పెట్టేయండి అని. ఉపనిషత్ అలా కుదరదు. గురువుగారి దగ్గర శిష్యుడు కూర్చుని శిష్యుడు ప్రశ్న వేస్తుంటే గురువుగారు జవాబు చెప్తే ఉపనిషత్. అందుకే ఉప అంటే దగ్గర, నిషత్ అంటే కూర్చుని ఉండుట. ఉపనయనము, గురువుగారి దగ్గర కూర్చుని పరబ్రహ్మము గురించి తెలుసుకుని ఆత్మను అనుభవంలోకి తెచ్చుకుంటాడు. జ్ఞానభాగం ఉపనిషత్ అంతా. వేదాంత తత్వజ్ఞాయ నమః అంటే ఇంత వేదభాగం, వేదభాష్యం, ఉపనిషత్తులలో ఉండేటటువంటి సమస్త జ్ఞానము శంకరాచార్యుల వారికి కరతలామలకము. ఆయనకి తెలియని విషయములు లేవు, ఆయనకి ఇవన్నీ తెలుసు.